సార్ ఇప్పుడు ఆర్‌సీబీ విషయానికొస్తే మొన్న ఒక 6 మంత్స్ బ్యాక్ అప్పుడు అంబట్ రాయుడు గారు ఒక మాట అనడం జరిగింది. ఆర్‌సీబీ టీమ్ మీద గాని, ఆ టీమ్ సరిగ్గా లేదు. నేను ముందే చెప్పాను. అయినా మళ్ళీ వాళ్ళు అదే మిస్టేక్ చేస్తున్నారన్నారు. ఏదైతే రాయుడు గారు ఏదైతే స్టేట్మెంట్ ఇస్తారో దాన్ని మీరు ఏకోపిస్తారా సార్? రాయుడు ఇచ్చే స్టేట్మెంట్లు రాయుడు ఏం మాట్లాడతాడో అతనికే తెలియదు. ఎప్పుడేం మాట్లాడమంటే నిలబడ్డు. సో రాయుడు స్టేట్మెంట్ గురించి అయితే నేనేమి వ్యాఖ్యానించను. మన బేసిక్గా అతని ఉద్దేశం కూడా ఇదే ఉంటుంది. ఏంటంటే బిగ్ నేమ్స్ కోసం వెళ్తారు. పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళు వేరే ఉంటారు, బిగ్ నేమ్స్ వేరే ఉంటాయి. సో అతను పెద్ద ప్లేయరు ఇంటర్నేషనల్ కానీ అన్నంత మాత్రాన ఐపీఎల్ బాగా పర్ఫామ్ చేయాలని లేదు. ఈసారి ఐపీఎల్ ఆక్షన్లో జేమ్స్ ఆండర్సన్ ఉన్నాడు. జేమ్స్ ఆండర్సన్ వరల్డ్లోనే హైయెస్ట్ వికెట్ టేకింగ్ బౌలర్ అతను, వన్ ఆఫ్ ది హైయెస్ట్ వికెట్ టేకింగ్ ఫాస్ట్ బౌలర్స్. కానీ ఇప్పుడు ఈ ఆక్షన్లో అతను అన్సోల్డ్ అయ్యే అవకాశం ఉంది. సో బికాజ్ ఈ ఫార్మాట్కి ఇక్కడున్న పరిస్థితులకి అతను సూట్ కావాలి. సో అలాగా ఏంటంటే ఇప్పుడు మీరు స్మార్ట్ బయింగ్ చేయాలి. ఎవరైతే పర్ఫామ్ చేస్తారో వాళ్ళని తీసుకోవాలి. కానీ మీరు పెద్ద నేమ్స్ కోసం ఇండియన్ ప్లేయర్స్తో అంటే అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు ఆ ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చిన తర్వాత గతంలో ఏంటి మీకు 7 ఇండియన్ ప్లేయర్స్ 4 ఫారిన్ ప్లేయర్స్ ఉండేవారు. ఇంపాక్ట్ ప్లేయర్ హ్యాస్ టు బి అన్ ఇండియన్ ప్లేయర్. సో ఇప్పుడు మీరు 8 ఇండియన్ ప్లేయర్స్ 4 ఫారిన్ ప్లేయర్స్ ఉంటారు. సో ఒక ఎక్స్ట్రా ఇండియన్ ప్లేయర్ మీకు యాడ్ అయ్యాడు. కాబట్టి మీకు ఇండియన్ ప్లేయర్స్ స్ట్రాంగ్గా ఉన్న టీమే గెలుస్తుంది ఐపీఎల్ ఎప్పుడైనా సరే. ఓకే. సో ఇండియన్ ప్లేయర్స్ మీద వాళ్ళు ఫోకస్ పెట్టాల్సిన అవసరం. ఓకే. సార్ ఇప్పుడు లక్నో గురించి వస్తే వాళ్ళు టీం బాగానే ఉందా సార్ ఇప్పుడు లక్నో గురించి? లేకపోతే ఏదైనా సవరణ చేయాలి అవకాశాలు ఉన్నాయా? లక్నో వాళ్ళ రిటెన్షన్స్ చాలా బాగున్నాయి, బాగానే చేశారు. మయాంక్ యాదవ్ లాంటి ఫాస్ట్ బౌలర్ కనుక ఫుల్లీ ఫిట్గా ఉంటే వాళ్ళకి చాలా, అతనితో పాటు మోసిన్ ఖాన్ అనే అన్క్యాప్ ప్లేయర్ ఉన్నాడు. సో వాళ్ళ రిటెన్షన్స్ 5 రిటెన్షన్స్ బాగానే ఉన్నాయి. వాళ్ళకు కూడా ఏంటంటే మంచి ఇండియన్ కోర్ కావాల్సిన అవసరం ఉంది. వీలైతే వాళ్ళు సంబడి లైక్ శ్రేయస్ అయ్యర్ కానీ రిషబ్ పంత్ కోసం వెళ్తారు. ప్లస్ వాళ్ళు ఇంకా మిగతా స్పిన్నర్స్ని సమకూర్చుకోవడం, తర్వాత మిడిల్ ఆర్డర్లో ఆల్రౌండర్స్ కావాలి వాళ్ళు. సో దే విల్ అగైన్ గో ఫర్ సంబడి లైక్ స్టాయినిస్ లాంటి ఆల్రౌండర్ కోసం కూడా వెళ్ళే అవకాశం. సార్ ఇప్పుడు ఓవరాల్గా టీమ్ మన ఫ్రాంచైజ్ గురించి మాట్లాడితే ఎవరు ఎక్కువ స్మార్ట్గా బయింగ్ చేస్తారు? స్మార్ట్ బయింగ్ చేసేది నన్ను అడిగితే చెన్నైలో ఏంటంటే మీరు వేరే కొంతమంది ప్లేయర్స్ని తీసుకుంటారు. రహానే ఐపీఎల్లో పెద్దగా పర్ఫామ్ చేయదు, కానీ చెన్నైలో వచ్చి బాగా ఆడతాడు. శివం దుబే గతంలో ఆర్సీబీకి ఆడాడు, ఏం పెద్దగా పర్ఫామ్ చేయలేదు. చెన్నైలో వచ్చి స్టార్ అయిపోయాడు, ఇండియన్ టీంలో కూడా ప్లేస్ సంపాదించాడు, వరల్డ్ కప్ హీరో కూడా అయిపోయాడు. సో చెన్నైలో వెళ్ళినంటే వాళ్ళు పెద్ద నేమ్స్ కోసం వెళ్ళారు, ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టారు, కానీ ఆ ఉన్న ప్లేయర్స్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ రాబడతారు. సో చెన్నై ఐ థింక్ స్మార్టెస్ట్ బయింగ్ చేసి చెన్నై. అంటే ఇప్పుడు చాలా మంది అంటే సార్ చెన్నైలో ఫ్రీడమ్ ఉండేది, కొన్ని ఫ్రాంచైజీలో ఆ ఫ్రీడమ్ ఉండదు, వాళ్ళు చెప్పింది ఉన్నది. చెన్నైలో నిజంగా మంచి ఫ్రీడమ్ ఉందా సార్ ఇప్పుడు? చెన్నై మేనేజ్మెంట్ నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఎలాంటి ఇంటర్ఫీరెన్స్ ఉండదు. సో ప్లేయర్స్ మీద, క్యాప్టెన్ మీద, ధోని మీద వదిలేస్తారు. చెన్నై టీమ్ ఈజ్ అవుట్ అండ్ అవుట్ ధోనీస్ టీమ్. సో ధోని మాటే అక్కడ శాసనం. ధోని ఏం చెప్తే అది జరుగుతుంది. ధోని బీయింగ్ ఏ క్రికెటర్, అతను ఆ టీమ్ ఇంట్రెస్ట్ కోసం కొన్ని ఫ్రాంచైజీలు ఏమవుతుందంటే ఓనర్స్ ఇంటర్ఫియర్ అవుతారు, వాళ్ళకి క్రికెట్ గురించి ఏం తెలియదు. సో దానివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇప్పుడు కోల్కతా కూడా మంచి వాళ్ళు మూడు టైటిల్స్ గెలిచారు, కానీ కోల్కతాలో ఆడిన ప్లేయర్స్ అందరూ చెప్పేది ఏంటంటే షారుఖ్ ఖాన్ లాంటి ఒక సూపర్ స్టార్ కూడా ఎప్పుడు ఎవరిని ఏ సెలక్షన్ మ్యాటర్స్ కానీ ఏమీ అతను ఇన్వాల్వ్ కాడు, అతను వీళ్ళ మీద వదిలేస్తాడు. ఎవరైనా ప్లేయర్ బాగా ఆడకపోయినా అతను భుజం తట్టి నెక్స్ట్ టైం బాగా ఆడుతావులే అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడని చెప్తారు. సో మీకు ఐపీఎల్లో మనం అనుకున్నట్టుగా ఇండియన్ కోర్ స్ట్రాంగ్గా ఉండడం ఒకటి, ఆ కల్చర్, ఆ ఫ్రాంచైజీలో ఉండే ఆ కల్చర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చూడండి పంజాబ్ ఎందుకు గెలవట్లేదు, చాలా 10 ఏళ్ళ నుంచి వాళ్ళు ఒక్కసారి కూడా ప్లే ఆఫ్కి వెళ్ళలేదు. బహుశా వాళ్ళ కల్చర్ అంత బాగాలేదు. టీం ఎలా ఉన్నా, వాళ్ళ టీం మంచి ప్లేయర్స్ తీసుకున్నా ఆ ఫ్రాంచైజీ కల్చర్ బాగుండాలి. అక్కడ దాన్ని నడిపించే వాళ్ళు సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిన అవసరం. సార్ ఇప్పుడు మన అదే కల్చర్ గురించి మన ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడదాం. ఎస్ఆర్హెచ్లో కూడా ఆ కల్చర్ లేదని మనం అనుకోవచ్చా సార్? ఇప్పుడు వార్నర్ గారు కానీ ఇంకా 2-3 ఇద్దరు మనం బయటికి వెళ్ళిన పరిస్థితి మనం చూసాము, అక్కడ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అది కూడా. సో ఎస్ఆర్హెచ్లో కూడా ఆ కల్చర్ బాగాలేదా సార్ ఇప్పుడు? ఒకప్పుడు బాగాలేనట్టుంది. ఎందుకంటే వెన్ బ్రయన్ లారా వాజ్ కోచ్ అప్పుడు బాగున్నట్టుగా లేదు. అందుకే అప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎందుకంటే మొదట్లో వార్నర్ వాళ్ళకి ఐపీఎల్ గెలిపించి పెట్టిన క్యాప్టెన్ని వాళ్ళు హ్యూమిలేట్ చేసినట్టుగా అనిపించింది. తర్వాత కేన్ విలియమ్సన్ కూడా వాళ్ళు ప్రాపర్గా డీల్ చేసినట్టుగా లేదు. కానీ ఎప్పుడైతే ఇప్పుడు కొత్త సెటప్ వచ్చిందో విత్ డేనియల్ వెటోరీ యాజ్ కోచ్, ఐ థింక్ ఇప్పుడు సిచ్యుయేషన్ ఇంప్రూవ్ అయినట్టుగా. అందుకనే ప్యాట్ కమిన్స్, డేనియల్ వెటోరీ, ఇప్పుడున్న ప్రజెంట్ లీడర్షిప్ వీళ్ళు ప్రాపర్ డైరెక్షన్ ఇస్తున్నారు. అందుకే లాస్ట్ టైం ఫైనల్ కూడా వచ్చారు. ప్యాట్ కమిన్స్ ఈజ్ వెరీ గుడ్ క్యాప్టెన్. అందుకే అతను ఆస్ట్రేలియాకి టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిపించి పెట్టాడు, వరల్డ్ కప్ గెలిపించి పెట్టాడు.
అలాగే ఐపీఎల్లో కూడా చాలా మంచి లీడర్షిప్ ఇచ్చాడు. ఓకే సార్, ఇప్పుడు చెన్నై కానీ ముంబై కానీ వీళ్ళిద్దరూ ఎక్కువ మెజారిటీ కప్స్ వీళ్ళిద్దరే కొట్టారని చెప్పి సార్. సో వీళ్ళిద్దరికి ఉన్న కీ పాయింట్స్ ఏంటి సార్? ఎందుకు ఇంతలా కడతారు? అది కోచ్దా లేకపోతే ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయంటే సార్? నేను చెప్పిన 2 పాయింట్లు. ఫస్ట్ ఏంటంటే ఇండియన్ కోర్ స్ట్రాంగ్గా ఉండాలి. మీరు ముంబైలో చూడండి, ఇప్పుడు మనకు సూర్యకుమార్ ఉన్నాడు, రోహిత్ ఉన్నాడు, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా. సో ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. ఫారిన్ ప్లేయర్స్ ఏంటంటే అంత స్ట్రాంగ్గా లేకపోయినా కూడా ఇండియన్ కోర్ స్ట్రాంగ్గా ఉన్నంత వరకు మీకు బాగుంటుంది. ఈవెన్ చెన్నై కూడా అంతే. ఇప్పుడు జడేజా కానీ, రుతురాజ్ కానీ, ధోని, ఇప్పుడున్న వాళ్ళు శివం దూబే, ఇలాంటి ఇండియన్ ప్లేయర్స్ ఎవరైతే మంచి మంచి ప్లేయర్స్ ఉంటారో, ఇండియన్ టీమ్ స్ట్రాంగ్, ఇండియన్ కోర్ స్ట్రాంగ్గా ఉంటుందో అది. ప్లస్ కల్చర్. ముంబై కూడా ఏంటంటే వాళ్ళు ఒక ఫ్యామిలీ. ముంబై వాళ్ళు ఎప్పుడు కూడా దే ట్రీట్ ఇట్ యాజ్ ఎ ఫ్యామిలీ. ముంబైలో వాళ్ళని ఒక కుటుంబంలో చూసుకుంటారు, ఇంక్లూడింగ్ నీతా అంబానీ. వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ కానీ, తర్వాత ఒకసారి ఆ టీంలోంచి వెళ్ళిపోయిన మళ్ళీ తీసుకోవడం, ఆ టీంలో రిటైర్ అయిన వాళ్ళని అక్కడే కోచ్లుగా తీసుకోవడం, ఇలాంటి ఒక అద్భుతమైన కల్చర్ ఉంటుంది. సో వాళ్ళు అక్కడ ఫ్రాంచైజీలో వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు కదా ప్లేయర్స్, అదొక కారణం. ప్లస్ టీమ్ సెలెక్షన్ అండ్ అట్మాస్ఫియర్ ఇన్ దట్ ఫ్రాంచైజ్, ఈ 2 ఫ్యాక్టర్స్. ఫ్యామిలీ లాగా ఉందా అదే కల్చర్? ఐ మీన్ టీమ్ కాకుండా ఫ్యామిలీ లాగా చూసుకున్నది. ఆర్సీబీ కూడా అలాగే ఉండేది కదా సార్, ఒక ఓన్ చేసుకుంటారు కదా ఆర్సీబీలో కూడా. ఆర్సీబీ కూడా మీరు అన్నట్టుగా కల్చర్ బాగానే ఉంటుంది, కానీ టీమ్ సెలెక్షన్లో ప్రాబ్లం వస్తుంది. ఈ మధ్య వరకు వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే బ్యాటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసేవారు, బౌలర్స్ సరైన వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఈ మధ్య కొంచెం బౌలింగ్ బాగానే ఉంది, బట్ సరైన ఇండియన్ బ్యాట్స్మెన్ లేకపోవడం, దానివల్ల మిడిల్ ఆర్డర్లో చాలా ఎంతమంది ట్రై చేసే వాళ్ళు, షియాజ్ ప్రభుదేశాయ్, అనూజ్ రావత్, వీళ్ళెవ్వరూ క్లిక్ కాలేదు. వాళ్ళు క్లిక్ అయిన ఒకే ఒక ప్లేయర్ అంటే మన రజత్ పాటీదార్. కొత్త ప్లేయర్స్లో వాళ్ళకి ఇంకోటి ఏంటంటే వాళ్ళు కొత్త ప్లేయర్స్ని సరిగ్గా ఎంకరేజ్ చేయరు. ఇప్పుడు అక్కడ గతంలో ఆడిన కేఎల్ రాహుల్ కానీ, సర్ఫరాజ్ ఖాన్ కానీ, వాళ్ళని సరిగ్గా ట్రీట్ చేయకపోయేసి వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు స్టార్స్ అయ్యారు. ఆర్సీబీలో ఉన్నప్పుడు వాళ్ళు పెద్దగా పర్ఫామ్ చేయలేదు. చాలామంది ప్లేయర్స్ ఆర్సీబీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత, సో కొత్త ప్లేయర్స్కి ప్రాపర్ ఎంకరేజ్మెంట్ ఇవ్వకపోవడం అనేది కూడా ఆర్సీబీలో మనకు అనిపించింది. సార్ కొత్త ప్లేయర్స్కి ఇప్పుడు ఎక్కడ ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది సార్ ఇప్పుడు ఉన్న ఫ్రాంచైజీలో? ముంబైలో మీకు హార్దిక్ పాండ్యా వాజ్ నోబడి. హార్దిక్ పాండ్యా వచ్చినప్పుడు బుమ్రా, అంటే వాళ్ళు కొత్త ప్లేయర్స్ని ఐడెంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు ప్లేయర్ని వాళ్ళకి ఏంటంటే ముంబై చాలా పెద్ద సపోర్ట్ స్టాఫ్ ఉంటుంది, చాలామంది ఫార్మర్ క్యాప్టెన్స్ ఉంటారు వరల్డ్ వైడ్. అందరూ వాళ్ళు ఏంటంటే మొత్తం దేశం అంతా తిరిగి ప్రతి నూక్ అండ్ కార్నర్లో ఎవరు బాగా ఆడుతున్నారు, బుమ్రా ఎక్కడో గుజరాత్లో ఎక్కడో బుమ్రాని పట్టున్నారు, అలాగే హార్దిక్ పాండ్యాని తీసుకొచ్చారు. తర్వాత ఆకాష్ మడ్వాల్, అన్షుల్ కాంబోజ్, వీళ్ళందరూ కొత్త ప్లేయర్. ఇప్పుడు నెహాల్ వదేరా, నమన్ధీర్. ముంబైలో ఏంటంటే టాలెంట్ని బాగా ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి వాళ్ళని ఆర్డినరీ ప్లేయర్స్ని స్టార్స్ చేసిన సందర్భాలు ముంబైలో ఉన్నాయి. సార్ ఇప్పుడు ఆక్షన్లో ఓవరాల్గా ఇప్పుడు కొత్త ప్లేయర్స్ ఎవరున్నారు సార్? ఐడెంటిఫై చేసిన కొత్త ప్లేయర్స్ ఇప్పుడు వాళ్ళని ఎవరు తీసుకోవాలనిపిస్తుంది? కొత్త ప్లేయర్స్ అంటే ఇప్పుడు అన్షుల్ కాంబోజ్ అని ఒక ప్లేయర్ ఉన్నాడు. మొన్ననే రీసెంట్గా అతను ఇన్నింగ్స్లో 10కి 10 వికెట్లు తీశాడు. అంతమంది దులీప్ ట్రాఫీలో కూడా బాగా పర్ఫార్మెన్స్ చేసి బ్యాటింగ్ కూడా బాగానే చేస్తాడు. అతను అన్క్యాప్ ప్లేయర్స్లో అతను కాస్త పెద్ద అమౌంట్కి వెళ్ళే అవకాశం ఉంది. అలాగే అశుతోష్ శర్మ అని చెప్పి లాస్ట్ టైం పంజాబ్ ఆడాడు, చాలా అగ్రెసివ్ బ్యాట్స్మెన్ అతను. శశాంక్ సింగ్ అంతా బాగా ఆడతాడు, అతను కూడా అలా ఆడతాడు. సో అశుతోష్ శర్మ ఒకడు చాలా పెద్ద అమౌంట్కి వెళ్ళే అవకాశం మనకు కనిపిస్తుంది. బేసిక్గా వాళ్ళిద్దరూ ఓకే కనిపిస్తుంది. సార్ ఇప్పుడు మనం హైదరాబాద్లో ఇప్పుడు సిరాజ్ మహమ్మద్ మనం చూసుకున్నట్లయితే, సిరాజ్ మహమ్మద్ ఏ టీం ఎక్కువ టార్గెట్ చేసింది సార్ ఇప్పుడు? సిరాజ్ వాళ్ళు ఆర్సీబీ వాళ్ళు రైట్ టు మ్యాచ్ కార్డు కూడా ఉంది, వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ తీసుకునే అవకాశం ఉంది సిరాజ్. ఎందుకంటే అక్కడ సక్సెస్ అయ్యాడు, విరాట్ కోహ్లీతో షేర్స్ ఏ వెరీ గుడ్ ఈక్వేషన్. సో విరాట్ కోహ్లీ అనుంగు శిష్యుడు అతను. సో మళ్ళీ ఆర్సీబీకే వెళ్తాడు మోస్ట్లీ అని అనుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, హిట్ టీవీకి మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.